బ్యాడగిల్లో మనం వెళ్ళాలనుకుంటే నాట్లకి వాటికి సాల్ తోటలకి స్కిప్ చేయండి, వాటిని ఆపేయండి. ఇటువంటి హైబ్రిడ్ వెరైటీలు తీసుకొని మీరు ప్లాన్ చేయండి. సో తర్వాత తెగుళ్ళు భయం ఎక్కువ. తెగుళ్ళు రాకుండా మనం ఏం చేయాలంటే తెగులు మందులు ఎక్కువ మొదటి నుంచి వాడుకుంటే మంచిది. M45 లాంటివి, ఎండ్రకాల్ లాంటివి. ఇప్పుడు చివరిలో వచ్చినట్టు పచ్చికాయ, బట్ మొదటి నుంచి కింద కాయలు చివరి కాయలు సైజ్ అనేది ఎక్కడ తగ్గకుండా అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఉంది. సో ఇది పంచమించి కూడా ఎక్కువ ఉంటుందండి. వైరస్ టాలరెన్స్, ఆకు మందం ఉంటుంది. ఇక మనం గమనించిందంటే ఆకు చాలా మందం, వెడల్పు. దీనివల్ల ఏంటంటే వైరస్ల దాడులను తట్టుకుంటుంది, తెల్లదామ ఎఫెక్ట్ని బాగా తట్టుకుంటుంది, నల్లిని కూడా తట్టుకుంటుంది. సో మన మెయింటెనెన్స్కి అనుకూలిస్తే ఇంకా అల్టిమేట్గా ఉంటుంది. సో మీరు చూస్తున్న ఎవరైతే 5531కి అంటే కడ్డీ బ్యాడ్కి ఆల్టర్నేషన్ మీరు కావాలనుకుంటారో మీరు ఖచ్చితంగా యూనివెజ్ నుంచి అంబర్ అనే వెరైటీకి మీరు వచ్చేయచ్చు, కళ్ళు మూసుకొని రావచ్చు. సో తెగుళ్ళు ఇది వీళ్ళని వదిలిపెట్టారు, మందులు కొట్టుకోవడం చాలా రోజులు అవుతుంది, ఆపేశారు, మనకు కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి తెగుళ్ళు అనేది ఇట్లాంటి బ్యాడగిలు వెరైటీలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ తెగులు రాకుండా మనం ఏం చేయాలంటే మొదట్లోనే COC, కాప్రాక్సి క్లోరైడ్ ఎకరానికి ఒక 2 kg, అలాగే కొద్దిగా సీవీడ్, హ్యూమిక్ లాంటివి సాయిల్ అప్లికేషన్ చేసుకోగలిగితే బాగుంటుంది. పొటాష్ కంటెంట్ మరింత వాడితే తెగులు రాకుండా ఇంకా బాగుంటుంది. అలాగే పైపట్టు పిచికారిన చెప్పేకంటే తెగులు మందులు లోన్ ఎక్స్పీరియన్స్ లాంటివి, ఆసిర్బో లాంటివి మనం పిచికారి చేసుకోగలిగితే బాగుంటుంది. బట్ అందరికీ ఇవి తెలియదు. తెలిసి చేయగలిగితే ఖచ్చితంగా 40 క్వింటాలు అనేది మనం తీసుకోవచ్చండి. అంత బాగుంది చూడండి. అసలు ఇంత దగ్గర కాపు, బ్యాడగిల్లో ఇంత దగ్గర కాపు అనేది నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అసలు చూడు ఎంత బాగుందో, ఇంత దగ్గర కాపు నేను ఎక్కడ చూడలేదు. సో ఇక్కడ ఇప్పుడు నేను ఫీల్డ్ది రెండో ఫీల్డ్ చూడటం, బట్ ఈ ఏరియాలో 100 ఎకరాలు వేస్తారు ఈ అంబర్ అనే వెరైటీ. చూడండి ఎంత దగ్గర కాపు, ఇంత భయంకరంగా సైజు బాగుంది, పచ్చికాయ బాగుంది. కింద నుంచి అయితే అచ్చు కొంచెం అంటే ఇట్లాంటి బలం తక్కువ నేలలు అంటే వాళ్ళు ఏంటంటే నీళ్లు ఈ పెట్టేది తక్కువ కదా, అందుకని మొక్కలు దగ్గర వేసుకున్నారు. మీ ఏరియా, మీ ప్రాంతాన్ని బట్టి, మీ సాయిల్ని బట్టి మీరు ఆల్రెడీగా ఈ 5531 బ్యాడగిలు అలవాటైన రైతులైతే ఎంత చేసుకోవాలో ఎంత పెట్టుకోవాలో అనేది మీరు ప్లాన్ చేయండి, మీకు తెలుసు కాబట్టి. లేదా తర్వాత నేను కూడా వివరంగా చెప్తాను. అంటే సాయిల్ బట్టి ఉంటుందండి, మన ఏరియాని బట్టి. ఆంధ్ర ఒక రకంగా ఉంటుంది, కర్ణాటక ఒక రకంగా ఉంటుంది, నల్లరేగడి ఒక రకంగా ఉంటుంది, ఎర్రనేల ఒక రకంగా ఉంటుంది, దుబ్బ నేల ఒక రకంగా, ఇట్లా రకరకాల నేలను బట్టి అచ్చు మొక్క దూరం అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్లానింగ్ అనేది మీకు తెలుసు, బట్ నేను కూడా ఫర్దర్గా చెప్తాను. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలని. మెయింటెనెన్స్ మీరు ఎక్కడ తగ్గకుండా చూసుకోండి. మంచి సీడ్ సెలెక్షన్ మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. చేసుకోవడంతో పాటు మీరు సీడ్ సెలెక్షన్తో పాటు